యాదవ్లారా, మీకు ఎటువంటి సమస్యలున్నా వాటిని బయట పెట్టడానికి యాదవ్ విజన్ మీకు ఒక వేదిక ఇస్తుంది. మీ సమస్య గురించి ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటే ఈ నంబర్ కి కాల్ చేయండి 8595699658. అలాగే అన్ని అప్డేట్స్, సమాచారం, అవకాశాలు పొందడానికి KY విజన్ యాప్ ను ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. యాదవ్ల కోసం ఆల్ ఇన్ వన్ యాప్ KY విజన్ యాప్. మీటింగ్ అంటే నేను రాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 20 ఏళ్ళ బిజినెస్ ఉమెన్ని. నా ప్రస్తావం, నేను నల్గొండ బిడ్డని. నల్గొండ మిర్యాలగూడలో పుట్టి పెరిగిన దాన్ని. నేను అక్కడే జడోల కోడల్ని, గంగుల ఆడపిల్లని, జడోల మనవరాలిని. నాకు మా అందరికీ జడోలు అంటే అక్కడ అందరికీ బాగా ఎకరాల ఆస్తి ఉన్న అమ్మాయినే. కానీ రాజకీయ పరంగా ఒక్కరు కూడా, మా అమ్మ కానీ, మా నాన్న కానీ, నా అత్తగారి ఫ్యామిలీ కానీ ఎవ్వరూ లేరు, ఒక్కరు కూడా లేరు. గతంలో నేను విన్నది ఏంటంటే ఎవరో దేవులపల్లి నుంచి ఒక పెద్ద ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారని విన్నాను. అంతే, నేను అంతకు మించి ఎవరు లేరు. బట్ అలాంటిది యాదవ్స్ ఇంకా వెనకబడి ఎందుకున్నారు అంటే రెడ్డిల కింద జీతం చేస్తూ జీతగాలలాగా వాళ్ళకి ఎన్ని ఎకరాల పొలమైన ఉండని, గొర్రెలు బర్రెలు ఎన్నైనా ఉండని, ఎంతసేపు ఉన్నా రెడ్డిలకు ఊరిగా చాకరీ చేస్తూ వాళ్ళ కింద జీతం చేయాలి, అదే ఆలోచనతోటి అలాగే చూస్తున్నారు. ఎంతసేపు వాళ్ళు వాళ్ళ కింద మనం ఇలా అడుక్కోవాలి, వాళ్ళు ఇలా చేయి చాపాలి అంటారు. నా చిన్నతనాన్ని కూడా నేను చూశాను. అక్కడ నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేసినా కూడా 2005లో నేను టీడీపీలో వర్క్ చేశాను ఒక కౌన్సిలర్గా. దాని తర్వాతకి నేను ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఈరోజు తెలంగాణ రాష్ట్ర స్థాయిలో వెళ్ళినా. నేను హైదరాబాద్లో ఒక 18 ఏళ్ళ సందుంటున్నా. 18 ఏళ్ళ సందున్నా కూడా ఈరోజు నల్గొండ జిల్లా నుంచి ఒక నేను అంజలి యాదవ్ అనేది తెలంగాణ రాష్ట్ర స్థాయిలో వచ్చిన తర్వాతకి నేను ఎంటర్ అయ్యాను. అక్కడ ఎవరో ఈ అంజలి యాదవ్, ఎవరి బిడ్డ, ఎవరి కోడలు, మిర్యాలగూడ నియోజకవర్గంలో గొల్లలమ్మాయి, ఇంకా తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఎవరు అనే ప్రశ్నించే కాడికి నేను తీసుకొచ్చాను. ఎందుకంటే అక్కడ మన సూర్యాపేట నుంచి వచ్చేసి మనకు జానన్న ఒక్కడే ఉన్నాడు. నల్గొండ జిల్లా నుంచి వచ్చేసరికి మనకు బీజేపీ నుంచి మనకు పిల్లి రామరాజు గారు ఉన్నారు. మిర్యాలగూడ నుంచి వచ్చేసరికి ఒక అంజలి యాదవ్ ఒకటే ఉంది. బెల్లి లలిత అక్కని 17 ముక్కలు చేసి చంపడం గారు, మరో ఒక బెల్లి లలితలు నాలాంటి వాళ్ళు చాలా మంది పెట్టారు మహిళలు. మన యాదవ రక్తం చాలా మంది మహిళల్లో కూడా చైతన్యం వస్తుంది. నేను దయచేసి ఒకటే చెప్తున్నాను, నేను ఎందుకు మీటింగ్ రాను అన్నానంటే గతంలో నేను చూశాను. నేను ఒక బిజినెస్ ఉమెన్ గా ఉన్నాను, రాజకీయ పరంగా ఉన్నాను. ఎంతో మంది ఎన్నో కుల సంఘాలు కుల మీటింగ్లు పెట్టారు, కుల బాంధవులు పెట్టారు. కానీ ఏం చేస్తున్నారు అనేది ఒక ముఖ్యం. ఇన్నిసార్లు మీటింగ్లు పిలుస్తారు, పెడతారు, స్టేటస్ లో పెట్టుకుంటాము, పోతాము. పొద్దున్నే హైదరాబాద్కి వస్తారు, ఊర్లో నుంచి హైదరాబాద్కి వచ్చి సాయంత్రం తిరిగిపోతారు. ఏదో యాదవ్లు మీటింగ్ పెట్టారు, మేము పోయి వచ్చినాము అంటారు. తర్వాతకి ఏంటి ఈరోజు ఇదే మనకు ఆంధ్రాలో మనకు ఆంధ్ర నుంచి వచ్చేసి తెలంగాణలో కూడా విస్తరిస్తున్నాడు పార్టీ పెట్టి. అవునా కాదా? అందరికీ తెలుసు. ఈరోజు మనకు కవితమ్మ ఉంది. కవిత గారు వచ్చేసి BRS పార్టీ నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, వాళ్ళ అయ్యా, వాళ్ళ అన్న అందరూ రాజకీయం చేశారు. ఇంకా ఆమెకు చాలలేదా? ఆమె వచ్చి మళ్ళీ పార్టీ పెట్టింది కదా, అందరూ వెనకాల పోతున్నారు కదా. సో ఇవాళ మేమేమంటున్నామంటే మేము కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాము. నేను శ్రీనన్న చెప్పినట్టు ఒక యాదవ్ సంఘం నుంచి ఒక బిడ్డ ఎవరో ఒకరు ముందుకు రావాలి, వచ్చేసి ఒక పార్టీ పెట్టండి. ఇవాళ తీర్మానమల్లన్న పార్టీ పెట్టిండు, ఎందుకు వెనకాల పోతున్నారు మీరు? మనది అధిక సంఖ్య ఉంది, యాదవ్సే చాలా అధిక సంఖ్య ఉంది. అన్ని కులాలు కలిస్తే నాకు బలగం పెరుగుద్ది అనుకొని ఒక బీసీ బిడ్డగా పార్టీ పెడుతున్నాడు. ఒక యాదవ్ బిడ్డగా ఎందుకు పార్టీ పెట్టట్లేదని నేను అడుగుతున్నాను. దయచేసి ఇంకొకటి, ఇన్ని విగ్రహాలు ఆవిష్కరణ చేస్తున్నారు హైదరాబాద్ నడిబొడ్డున. నేను 18 ఏళ్ళ చూస్తున్నా, ఒక యాదవ్ విగ్రహం ఎందుకు ఓపెన్ చేయట్లేరు? ఒక ఉమెన్ గా ఉంది, పాటలు పాడి ఊరు పాటలు పాడి పొట్ట పట్టుకొని పిల్లలు వేసుకొని తమ్ముళ్ళు వేసుకొని ఊరూరు తిరిగి పాటలు పాడితే ఏడు రాజకీయాల్లో వస్తుందని చెప్పేసి ముక్కలు నరికారు. ఒక ఆడపిల్ల విగ్రహం పెట్టడానికి ఎవరన్నా ముందుకు వచ్చారా? ఇంతమంది నేను చూసిన తరాలు దాటినాయి. నాకు తండ్రి లాంటి వాళ్ళు, తాతలు లాంటి వాళ్ళు కూడా సంఘాలలో పనిచేసి వెళ్ళిపోయారు. కానీ ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని కానీ ఈ పేరుని కానీ తీసుకురాలేదు. ఈరోజు ఈ సభాముఖంగా ఎందుకు తెలియజేస్తున్నానంటే ఇది ఒక గొడుగు లాంటిది. యాదవ్ జేఏసీ అంటే అన్ని సంఘాలకు, అన్ని కులాలకు కలిసి ఒక్కటే సంఘం అక్క, మీరు మా సంఘంలోకి రావాలి అని శ్రీనన్న చాలాసార్లు ఫోన్ చేశాడు. అన్న నేను సంఘంలో నాకు ఏ పోస్టు వద్దు, నేను రాను. నేను యాదవ్ కులంలో పుట్టినందుకు, నేను యాదవ్ బ్లడ్ నాలో ఉన్నందుకు మీకు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాను
చెప్తున్నాను. అలాగే ఏ పార్టీలో, ఏ రంగంలో, ఏ రాజకీయ రంగంలో ఎవరున్నా నాలాంటి వాళ్ళు మన యాదవ సోదరులకు సహాయం చేస్తూ వాళ్ళ పిల్లలకు ఒక ఉద్యోగమా, ఒక ఆపద ఉంటుందా, ఒక ఆడపిల్లకి ఆపద వస్తుంది, తల ఒక చెయ్యండి. సంఘాలు ఎక్కడ పనిచేస్తున్నాయంటున్నా, ఒక్కొక్క సంఘం డబ్బులు తీసుకొని మీటింగులు పెట్టి పక్కకి వెళ్ళిపోతున్నారు. అందుకే నాకు సంఘాలు అంటేనే పడదు. నేనేమంటున్నా అంటే సంఘం ఉంటే ఒక ఆడపిల్లని ఆదుకోండి, ఒక బిడ్డను చదువుపియండి. ఎవరికి ఆపద వచ్చిందో నా సంఘం నుంచి నేను హెల్ప్ చేసిన, ఈ సంఘం ఉంది, ఈ ఆడపిల్లకి పనికి వస్తుంది, ఈ అబ్బాయికి హాస్పిటల్లో యాక్సిడెంట్ అయితే నేను చూశాను అనే విధంగా ఒక యాదవ్స్ రండి. నేను ఈ రోజు నల్గొండ బిడ్డనై, నల్గొండలో ఇదే మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎవరో పెద్ద ఆయన దానం చేశాడు. ఆ రోజులలో తీసుకొచ్చి, ఈ రోజు లక్షల రూపాయలు ఉంది జాగా, ఆ రోజులో తీసుకొచ్చి ఒక కళ్యాణ మండపం కట్టేయాలని చెప్పేసి ఎప్పుడో తీసుకొచ్చి పెడితే ఈ రోజు అక్కడే మన కులంలోనే 2 వర్గాలయ్యి అది కనీసము 2 షేర్ల బిల్డింగ్ పడ్డా కూడా దాన్ని ముందుకు తీసుకుపోకుండా నన్ను తీసుకొచ్చి హెల్ప్ చేయమని అడుగుతారు. సరే నేను అన్న ఒక 10 లక్షలు నేను ఇస్తాను. నా తమ్ముడు, మా అమ్మ కరోనా టైంలో చనిపోయారు, మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు. ఇందాక ఈ అమ్మ చెప్పినప్పుడు నేను ఒక్కటే అనుకున్నా, కరోనా టైంలో నా ఫ్యామిలీ శవాలు ఇట్లా మోస్తున్నప్పుడు లక్షలు యశోద హాస్పిటల్కి నేను కట్టాను. లక్షలు యశోద హాస్పిటల్ కట్టి ఒక బిల్లు పాస్ కావాలి అంటే ఏదైనా రాజకీయంలో ఉండాలి, ఏదైనా హోదాలో ఉండాలి, ఏదైనా పదవిలో ఉండాలి, ఉంటేనే పనులు అవుతాయి అనే ఆలోచన నాకు వచ్చి ఆ రోజు దాకా నేను ఒక బిజినెస్ ఉమెన్గా ఉన్నదాన్ని 2000లో నేను రాజకీయ ప్రస్థానం మళ్ళీ వాట్సాప్ చేసా. 2005లో నేను టీడీపీ నుంచి కౌన్సిలర్గా వేసిన దాన్ని 10 ఏళ్ళ బ్రేకప్ తీసుకున్నా. 10 ఏళ్ళ బిజినెస్ రాజకీయంలో వెళ్ళి తర్వాతకి ఈరోజు ఏ అవసరం కావాలన్నా మనకు ఒక హోదా ఉండాలి, ఒక పదవి ఉండాలి, పలుకుబడి ఉండాలి, ఉంటేనే మన పనులు అవుతాయి, మనం 10 మందికి సాయం చేస్తాము అన్న ఆలోచనతోటి మళ్ళీ నేను వాట్సాప్ మళ్ళీ ఒకసారి ఆలోచన చేసుకొని పదవిలో వెళ్ళాలి అనుకొని మళ్ళీ జిల్లా స్థాయి నుంచి ఈరోజు తెలంగాణ రాష్ట్ర స్థాయిలో వెళ్ళినాక ఈరోజు ఎవరో అంజలి యాదవ్ అని అంటే నాకు కూడా నా కులంలో చాలా మంది తెలియదు, ఎందుకంటే ఎన్నేళ్ళు హైదరాబాద్ కుద్లాపూర్లో ఉన్నాను కాబట్టి. బట్ ఇప్పుడు ఏమంటున్నారంటే ఈరోజు నేను నల్గొండ పోయినా నా ఇల్లు, నా వాకిలి, నా పొలం అంతా మిర్యాలగూడనే. కానీ రెడ్డి నా కొడుకులు ఒక్కొక్కడు అంటాడు కదా, ఈ అమ్మాయి ఎన్నో ఏళ్ళు అయింది హైదరాబాద్ పోయి, 18 ఏళ్ళు అయింది, ఈ రోజు ఇవాళ టికెట్ కోసం వచ్చిందా, ఎందుకు వచ్చింది, ఈ అమ్మాయి ఎమ్మెల్యేగా పోటీ చేశారా అన్న ఆలోచన ఒక్కొక్కడికి ఉంది. అంటే ఎక్కడుంది న్యాయం? నేనేమంటున్నానంటే అందరు కలిసికట్టుగా ఉండండి. యాదవులు పార్టీ పెడితే మేము కూడా వస్తాము, మా పదవులకు రిజైన్ చేస్తాము, మీ అమ్మటి ఉంటాము, పని చేస్తాము. దయచేసి ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలు ఒక మీటింగ్ పెట్టుకోండి, అందరు కలిసికట్టుగా ఉండి ఎవరైతే వెనుకబడుతున్నారో వాళ్ళని ముందుకు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. జై యాదవ్. అక్క Ah!